తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ గ్రూప్? ఎంపీసీ. సరే గానీ జానీ మాస్టర్ గురించి ఇష్యూ తెలిసిందా? తెలుసా అన్న. అదే లేడీస్ హారాస్మెంట్ కేసు వేసారు, వాళ్ళ వైఫ్ వెళ్ళి హెరాస్ చేస్తారని. ఏంటి అభిప్రాయం? నేనైతే నమ్మాలనిపిస్తలేదన్న. ఎందుకంటే చిన్న కష్టపడి వచ్చిండు, ఇంత స్టేజ్ కి కష్టపడ్డాడు, ఇప్పుడు ఇట్లా చేస్తున్నట్టే నమ్మాలనిపిస్తలేదు. నిజంగా దీనిలో న్యాయమే, అదే నిజంగా నిజమే లేకపోతే పోలీసులు కేసు ఎందుకు తీసుకుంటారు? పోలీసు ఎందుకంటే లేడీస్ కాదన్న, లేడీస్ సపోర్ట్ ఇస్తారు. అక్కడ జెంట్స్ తప్పు అంటే ఆమె డబ్బుల కోసం ఆశించి కూడా చేయొచ్చు కదా కేసు. అంటే అమ్మాయి ఆధారాలు పెట్టకుండా కేసు పెడితే ఉత్తుతున్నాయి, అమ్మాయిని అయితే జైలు వేస్తారు కదా ఫస్ట్. అదే ఆధారం అయితే చూపించాలి కదన్న అందరికి, మీడియాకి. కోర్టులో కేసు అవుతుంది కదా, ఇంకా దాని గురించి డిస్కషన్ అవుతుంది కదా. అట్లా ఓవరాల్ గా నువ్వు నమ్మటం లేదా? నేనైతే నమ్మట్లేదన్న. ఎందుకు? ఎందుకంటే చూస్తున్నాం మన చిన్నప్పటి నుంచి ఎంత స్టేజ్ ఎట్లా పైకి ఎట్లా వచ్చిండు, ఎట్లా ఎదిగిండో పవన్ కళ్యాణ్ సపోర్ట్ వల్ల. అట్లా ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఎంతో మందిని చూస్తున్నాం, కానీ సడన్ గా కొంతమంది వాళ్ళు తెలుస్తుంటాయి కొన్ని నమ్మలే. నిజం అంటే ఇంకా చట్టమే చూసుకుంటది కదా మొత్తం దాని గురించి. అడ్వర్టైజ్ వస్తున్నావు చూడు, మొత్తం చట్టమే చూసుకుంటది కదా. పైన పోలీసులు ఉన్నారు మనకి ఏమున్నా కానీ చూసుకోవడానికి. ఇట్లా ఇఫ్ ఇన్ కేస్ జానీ మాస్టర్ కనుక తప్పు చేసినా, లేదంటే ఈ అమ్మాయి తప్పు చేసినా, నువ్వేది జానీ మాస్టర్ అయితే మామూలు సపోర్ట్ ఇస్తున్నావు. తప్పు లేదనుకోని, తప్పుంటే యాక్షన్ తీసుకోవాల్సిందే, తప్పదు ఎవరికైనా, అంతే శిక్ష పడాల్సిందే కదా. అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన నుంచి బయటికి నెట్టేసినట్టు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు? తప్పు తెలిస్తే నెట్టేశారు అన్న, తప్పదు అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెట్టేశారంటే ఎంత మాత్రం నిజం ఉన్నట్టే కదా, దాంట్లో నిజం ఉంటే నెట్టేసినట్టేగా అన్న. ఇప్పుడు నెట్టేశారబ్బా, అది వెళ్ళిపోయిందా? నెట్టాడు, దూరం పెట్టాడు, అది ప్రాబ్లం. ఇప్పుడు సరే ఓవరాల్ గా అయితే మీరు ఎవరి వైపు న్యాయం ఉన్నా వాళ్ళు అదే వాళ్ళ అనుకుంటున్నారు. ఇప్పుడు నిజంగా ఇండస్ట్రీలో ఇలాంటివి రావడం వల్ల చెడ్డ పేరు వస్తుందా లేదా? చెడ్డ పేరు వస్తుంది. ఇంకా ఫ్యూచర్ యాక్టర్స్ రారు కన్నా ముందుకు వచ్చి అడిగే. బయటికి రావాలంటే అమ్మాయి భయపడుతుంది కన్నా, రోడ్డు మీదకి రావాలంటే ఇప్పుడు టీవీ షో యాంకరింగ్ ఇంట్రెస్ట్ కూడా రాదు. ఇంట్లో పంపారు కదా ఫస్ట్, ఇట్లా రోజులు మంచిగా లేవని చెప్పి. అట్లా ఇప్పటికే కాస్టింగ్ కోచ్ అని ఒకటి ఉంది, దరిద్రమైన పేరు ఇండస్ట్రీలో. అంతే కదా, ఏదో అమ్మాయిలకి అవకాశాలు ఇప్పిస్తానని ఇబ్బంది పెట్టడం ఇలాంటి జరుగుతున్నాయి, తీసుకోవడం ఎక్కడికో చేయడం మొత్తం జరుగుతున్నాయి, హరాస్మెంట్ చాలా జరుగుతున్నాయి. అలాంటి టైంలో జానీ మాస్టర్ అంటే గొప్ప కొరియోగ్రాఫర్ ఇలాంటి వాటిలో ఇరుక్కోవడం. కొరియోగ్రాఫర్ ఇలా చేస్తే ఇంకా ఫ్యూచర్ ఏముంటది అన్న లేడీస్ కి చెప్పండి. ఇండస్ట్రీకి ఇంకా కొత్త అమ్మాయిలు ఎట్లా వస్తారు మనకి? ఇది వరకు హేమ తెలుసా? హేమ డ్రగ్ దాన్ని ఇరుక్కుందని తెలుసు. సో రేవ్ పార్టీ అలాంటి ఎన్నో జరిగినప్పుడు ఇండస్ట్రీకి చెడ్డ పేరు వచ్చింది. మళ్ళీ ఇలాంటి కొరియోగ్రాఫర్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే నెక్స్ట్ కొంతమంది పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లు వాళ్ళ పేర్లు కూడా వినపడతాయి. ఇంకో ఉన్నారు కదా ఆల్రెడీ చేస్తున్నారు, డీలో చేస్తున్నారు కొంతమంది జడ్జిలుగా, వాళ్ళ పేర్లు కూడా బయటకు రాబోతున్నాయని కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే నిజమే కావాలి కదా అన్న. తెలుగు ఇండస్ట్రీ ఒకప్పుడు ఎట్లా నేమ్ ఉండేది, ఇప్పుడు ఎట్లుంది? ఒక రేంజ్ కి వెళ్ళాలనుకున్నప్పుడు దిగిపోతుందంటే కదా, ఇప్పుడు మన తెలుగు మనమే తొక్కేసుకున్నట్టే ఉంది కదా. ఇప్పుడు అల్లు అర్జున్ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నట్టుగా జరుగుతుంది రూమర్స్ అన్న. అవి రియల్ గా అయితే ట్విట్టర్ లో ట్వీట్ చేయలేదు, దేంట్లో ట్వీట్ చేయలేదు కదా అన్న. ఫ్యాన్స్ ఏదో చెప్తారు, మనం నమ్మలేం గుడ్డిగా. అనేది ఒక పెద్ద హీరో తనకి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి హెల్ప్ చేస్తా అని అనుకున్నాడంటే అందరూ అల్లు అర్జున్ టాక్. అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ అయిపోతుంది కాదు కదా అన్న. ఇప్పుడు ట్విట్టర్ లో ట్వీట్ చేయాలి కదా అన్న. మనం ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాకుండా మనం ఏం మాట్లాడలేము కదా. అట్లా ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నావు దోషికి? ఎలాంటిదంటే తప్పు, దానికి ఏమంటే మన లా అండ్ ఆర్డర్స్ ప్రకారం దానికి ఎంత శిక్ష పడితే అంత చేయాలని కోరుకుంటున్నా. ఇంకో అమ్మాయి తప్పు ఇంకో అబ్బాయి తప్పు చేయాలంటే భయపడేటట్టు చేయాలి. ఇది వరకు రాకేష్ మాస్టర్ కూడా బతుకున్నప్పుడు చెప్పాడు ఏంటి డాన్సుల గురించి, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి, ఇలా ఉంటారు అలా ఉంటారు, ఆ చెట్లు చూస్తారు ఈ చెట్లు చూసే వాళ్ళు, నేను డీకి వెళ్ళినప్పుడు చాలా చూశాను అక్కడ అని చెప్పాడు. ఆయన పాపం ఏదో ఇంబ్యాలెన్స్ ఉన్నా చెప్పాడు, నిజాలు చెప్పాడు. వాళ్ళ వైఫ్ కూడా ఇప్పుడు ఖరాబ్ అయిపోయింది అన్న. వైఫ్ కూడా చూస్తున్నాం కదా మనం వీడియోస్ లో. అలా ఇప్పుడు ఒకవేళ రాకేష్ మాస్టర్ బతుకుంటే ఎలా రియాక్ట్ అయ్యాడు అనుకున్నారు? బతుకు ఇంకా ఆయన తెలుసు కదా, ఇంకా మొత్తం 90 years ఏమైతాడో అదే మొత్తం వేసుకుంటాడు. ఇంకా మీడియా మొత్తం హల్చల్ అయిపోతుంది. మీరు నమ్ముతున్నారా నెక్స్ట్ ఇంకా కొంతమంది పేర్లు రాబోతున్నాయి? పక్క నమ్ముతా అన్నది అయితే పక్క వస్తారు. ఎంతమందో దాగుంటారు, డబ్బు ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నారు వాళ్ళు. రేపు డబ్బు లేనప్పుడు దొరుకుతారు. తప్పు చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు దొరుకుతాడు. ఇప్పుడు టైం వచ్చింది జానీ మాస్టర్ది, దొరికిండు. ఇంకా నెక్స్ట్ కూడా మన నాగార్జునది ఏమైంది, హైడ్రా వెళ్ళిపోయింది. అట్లా హైడ్రా మీద అభిప్రాయం ఏంటి? నిజంగా అది గుడ్ డెసిషన్ కదా అన్న. మనది మన ఎక్కడెక్కడ ఇల్లు కట్టుకొని వచ్చి ఆక్రమించుకున్న ల్యాండ్ ని కబ్జా చేసి దోచుకోవడం ఏందన్న. పట్టా భూమి ఉండే ఎందుకు తీసుకుంటారు చెప్పు? హైడ్రా కూడా యాక్షన్ తీసుకోవడం ఇది సిన్స్ 2000 టీడీపీలో ఉన్నప్పుడే, రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుంచే చెప్తున్నాడు. ఇది ఎవరు పట్టించుకోలేదు. కేటీఆర్ కేసీఆర్ దాన్ని బ్లాక్ చేసుకుంటే కొట్టేసారు. ఇప్పుడు తెలిసిపోయింది నిజం. అట్లా ఓవరాల్ గా జానీ మాస్టర్ చేసిన ఏదైతే ఉందో ఆరోపణ నడుస్తుందో
ఇక మీదట జానీ మాస్టర్ కి అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారా? మీరు ఉంటాయి అనుకుంటున్నారా ఇండస్ట్రీలో? వాడు టాలెంట్ ఉన్నంత వరకు ఏదైనా ఉంటది కదా అన్న. టాలెంట్ ఉంటే ఎవరైనా ఎంత తప్పు చేసినా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు కదా. అంటే డాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి ఇలాంటి కార్యాలకు ఆయన పాల్పడ్డాడు అంటున్నారు. డాన్స్ ప్రెసిడెంట్ ఆయన డాన్సర్స్ అందరికి అలా ఫీల్ అవుతున్నారు అందరూ. ఒకవేళ నిజంగా అలాంటి అడ్డు పెట్టుకొని చేయడం అది కరెక్టేనా? అంటే తప్పే కదన్న. అవకాశం ఇస్తుందన్న ప్రతి ఒక్క ఆడమ్మాయి మన దగ్గరికి వచ్చి మన ఛాన్స్ అడిగితే ఇలా చేయడం తప్పు కదన్న. వాడుకోవటం ఏ అమ్మాయి అయినా అన్నలాగానో అన్నయ్యలాగానో తమ్ములాగానే వస్తుంది. ఇట్లా చేస్తే ఎలా? సరే, తన కెరీర్ కి ఇంకా గండి పడ్డట్టేనా జానీ మాస్టర్ కెరీర్ కి? పడ్డట్టే కదన్న. ఒక్క బ్యాడ్ నేమ్ చాలు కానీ మొత్తం పడిపోవడానికి. అలా ఇప్పుడు ఆర్జీ ఉన్నాడు, ఎట్లా పడిపోయింది? ఒకప్పుడు ఎట్లా ఉంటుండే? అదే ఇప్పుడు చాలా మంది మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది జానీ మాస్టర్ కి. బ్యాక్గ్రౌండ్ నుంచి, బ్యాక్ సైడ్ నుంచి రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్ గా జనసేన నుంచి బయటికి నెట్టినా అన్అఫీషియల్ గా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఇస్తారు కదా అన్న. ఎందుకంటే వాళ్ళు ఒకటి బయట చూసే వాళ్ళు జనాలు పిచ్చేవాళ్ళు అట్లా. సో ఓవరాల్ గా అనుకుంటారు. ఓకే అమ్మా, థాంక్యూ అమ్మా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.